హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు తీసుకోకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్ మీకు 67,000తో పాటు ఉండడానికి సంబంధించి ఆ యొక్క హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 40 years వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది. జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారనమాట. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఎస్ఐఆర్కి సంబంధించి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ సంస్థ మనకి హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే ఉప్పల్ రోడ్, అబ్జీగూడ, హైదరాబాద్ 5007 అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్లో మనకి ఈ సంస్థ అనేది ఉందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 26th November లోపు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి అసలు ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ జాబ్ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతారో వాళ్ళని డైరెక్ట్గా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్స్ని డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఆ లిస్ట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదన్నమాట. మీకు ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ అలాగే టైమింగ్స్ ఏంటి, మనకి ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా మీకు అప్డేట్ అనేది చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. కేవలం మీకు ఒకే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎటువంటి గ్రూప్ డిస్కషన్స్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 9:30కి పోయి 6 గంటలకు అయితే వచ్చేసారనమాట. ఆ విధంగా మనకి వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ గవర్నమెంట్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో అలాంటి హాలిడేస్ అన్నీ కూడా మీకు వర్తించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు. కాంట్రాక్చువల్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నంత వరకు కూడా మనకి ఒక కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదన్నమాట. మధ్యలో అయితే తీసివేయరు కాబట్టి మీకు ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అంతేకాకుండా మీకు ఫర్దర్గా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ డ్యూరేషన్ చూడండి, ప్రాజెక్ట్ డ్యూరేషన్ 2029 ఏప్రిల్ వరకు అయితే ఉంది. మళ్ళీ మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ చేపడితే అందులో కూడా మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉన్నాం బ్రో మేము అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఇంటర్వ్యూకి అయితే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. అసలు పోస్ట్ నేమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి నాన్ మెడికల్ అనమాట. మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ 40 years వరకు అయితే ఇచ్చారు మ్యాక్సిమం. మంత్లీ వచ్చేసి మీకు సాలరీ 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ అడ్మిసిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ కోడ్ వచ్చేసి 0111125A అని చెప్పేసి ఇచ్చారు. పొజిషన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, వైరాలజీ విభాగంలో అయితే ఇక్కడ భర్తీ చేస్తానమాట. ఇక్కడ ప్రాజెక్ట్ కోడ్ అండ్ ప్రాజెక్ట్ టైటిల్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ హోస్ట్ బేస్డ్ బ్రాడ్ యాంటీ వైరల్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇది మనకి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో భాగంగానే మీరు రీసెర్చ్ సైంటిస్ట్కి అయితే వర్క్ చేయాలన్నమాట. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. వైరాలజీ, అలాగే అడ్వాన్స్డ్ మైక్రోస్కోపీ, సెల్ బయాలజీ,
మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్, ఆర్టీపీసీఆర్ ఎన్జిఎస్ అని చెప్పేసి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాంటి రిలేటెడ్గానే మీకు టాస్క్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పిఐ ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఇచ్చారు, హెచ్హెచ్ కృష్ణన్. సో వాళ్ళే మీకు ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్టర్గా అయితే ఉంటారనమాట. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఇంక్లూడింగ్ ద ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బీటెక్ అనేది ఎవరైతే చేస్తుంటారో సో దాంతోపాటుగా మీకు బీటెక్ చేసిండి 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే పిహెచ్డి అనేది లైఫ్ సైన్సెస్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇందులో మీకు 3 క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అంటే అప్లై చేసుకుని ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనకి హైదరాబాద్లోనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నా మాత్రం సో వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, సో November 26 వరకు అయితే టైం ఉంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా లాస్ట్ డేట్ టు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆ నోటిఫికేషన్ అనేది అప్లై చేయడానికి సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళే కాదు, అందరికీ ఛాన్స్ ఉంది. ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది, మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు, ఎటువంటి ఫీజు కూడా లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీలైనంత తొందరగా అప్లై చేయండి. మీకు ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో మన పేజ్లో అయితే రాశాను, అక్కడ అన్ని డీటెయిల్స్ కోసం చదివిన తర్వాత అప్లై అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్.